నీట్ ఎగ్జామ్ అయితే అయింది. అయింది. ఈ Yes. ఎగ్జామ్ అయింది. Hmm. రిజల్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఇంకా రాయాలన్న కోరిక ఉంటుంది. ఒకవేళ మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడదాము. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ దానికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలా? లేదు ఇంకొక ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఏం చెప్తారు? సో దీనికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టుగా రీనీట్ చాలా కష్టాల మళ్ళీ రాశారు తర్వాత పాపం. రీనీట్ ఎగ్జామ్ రాశారు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అండి 3 రకాలుగా చూద్దాం. బాగా టాప్ మార్కులు వచ్చినటువంటిది ఒక గ్రూప్, Hmm. బోర్డర్లో వచ్చినటువంటి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏదైతే ఉన్నాయో దానికి దగ్గరలో ఉన్నాము, Hmm. ఈ సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఏమంటే కంప్లీట్గా లీస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఒక గ్రూప్. రైట్, ఇవి 3 రకాల గ్రూపులు. సో ఇప్పుడు ఇందులో టాప్కి వచ్చేటప్పుడు ఏదైతే మంచి మార్కులు వచ్చినాయో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న చోట సీట్ వస్తుంది. వాళ్ళు కంగ్రాచులేషన్స్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి. సో ఒక కొత్త డాక్టర్ వాళ్ళ కుటుంబం నుంచి రాబోతున్నారు, చాలా సంతోషకరం. ఇక్కడ పెద్ద డిస్కషన్ ఇప్పుడు వద్దు, అంటే ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ అనేటువంటి విషయంలో వీళ్ళకి సంబంధించిన విషయాన్ని చూద్దాం. ఇక మిడిల్లో చూద్దాం. సో మిడిల్లో అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎస్టీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 380 మార్కులకి వచ్చింది, ఆగిపోయింది అనుకుందామండి. ఏదో ఒక రీజియన్లో, అది ఓయూ కానీ ఏయూ కానీ ఎస్వియో, అంచనా కోసం చెప్తున్నాం. 380 మార్కులకి ఆగిపోయినప్పుడు నాకు 360 మార్కులు వచ్చినాయి అనేది ఒక స్టూడెంట్ చెప్తున్నాడు. ఇంకో స్టూడెంట్ 400 మార్కులు వచ్చినాయి అని చెప్తున్నాడు. వీళ్ళకి అనుమానం వస్తుంది. అంటే వీళ్ళు ఏమిటంటే నాకు సీట్ వస్తుందా రాదా, లాస్ట్ ఇయర్ 380కి వచ్చింది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను ఇద్దరికి అంటే ముగ్గురికి చెప్తున్నా, 380 వచ్చినటువంటి వాళ్ళకి, 400 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి, 360 వచ్చినటువంటి వాళ్ళకి. 380, 400 వచ్చేటువంటి పిల్లల విషయంలో ఏమిటంటే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనేటువంటిది ఒక చిన్న అంచనా మాత్రమే తప్ప అది ఫైనల్ కాదు. ఈ ఏడాది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత బహుశా 21 లోపు రిజల్ట్ వస్తుందట, జూలై 21 లోపు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అనలైజ్ చేద్దాం. ఏంటి అనలైజ్ చేస్తామంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఉన్నటువంటి మార్క్స్కి ర్యాంక్స్కి మధ్య ఉన్నటువంటి వేరియన్స్. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ అదే మార్కులకి 420 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, రైట్? సో ఇప్పుడు అదే మార్కులకి ఇప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, మార్క్స్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేటువంటిది మనం చూస్తే